నేపాల్ అట్టుడుకుతోంది. రణరంగంలా మారిపోయింది. నేపాల్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళింది. ఆందోళనలో 22 మంది మృతి చెందగా 410 మందికి పైగా గాయాలయ్యాయి. ఆర్మీకి వ్యతిరేకంగా యువత నిరసనలకు దిగింది. నేతల అవినీతిపై యువత భగ్గుమంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో యువత ఉద్యమానికి దిగింది. అది కాస్త నేపాల్ ప్రభుత్వాన్నే దింపేస్తుంది. మొన్న మొదలైన ఆందోళనలు నిన్న హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు అధికార విపక్షాన్ని వదలకుండా అందరి ఇళ్లపై దాడులు చేశారు. ప్రధాని సహా మంత్రులు, మాజీ మంత్రులు ఇబ్బందులకు గురి చేశారు. ప్రైవేట్ ఇళ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. నేపాల్ పార్లమెంట్, సుప్రీం సహా నేతల ఇళ్లపై దాడులు చేశారు. దల్లూరులో మాజీ ప్రధాని జల్నాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడంతో దారుణం జరిగింది. ఖనాల్ భార్య రాజలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనమయ్యారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కొందరు మంత్రులు, వీఐపీలను హెలికాప్టర్స్లో తమ బ్యారక్లకు తరలించారు ఆర్మీ అధికారులు. తరలించిన వారిపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఆందోళనకారుల దాటికి ప్రభుత్వం దిగిపోయింది. నేపాల్ ప్రధాని ఓలీ, మంత్రులు రాజీనామా చేశారు. వీరితో పాటు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కూడా రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాలన మొత్తం సైన్యం చేతిలో ఉంది. నేపాల్ ప్రధానిగా కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక హింస శృతిమించడంతో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. కాఠ్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. త్రిభుజన్ అంతర్జాతీయ విమానాశ్రయం పాక్షికంగా మూసేస్తారు. నేపాల్లో జరుగుతున్న హింసపై ఢిల్లీలో అలర్ట్ అయ్యారు అధికారులు. నేపాల్ రాయబారి కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. నేపాల్కు విమాన సేవలు నిలిపేస్తుంది భారత్. సర్వీసులు నిలిపేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి నేపాల్లో? ఇంత దారుణంగా పరిస్థితులు దిగజారిపోయాయి. గుడ్ మార్నింగ్ సతీష్. దాదాపు మనము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఏదైతే నేపాల్ మాత్రము ఏదైతే ఆర్మీ హస్తగతంలోకి వెళ్లిపోయింది, దాదాపు నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను దాదాపు నేపాల్ కు సంబంధించినటువంటి మాజీ ప్రధానులు షేక్ బహదూర్ దేవుబా, జల్నాథ్ ఖనాల్, పుష్ప్ కమల్ దహల్ ఆ ఇళ్లను ప్రత్యేకంగా వీరి ఇళ్లనే యువత అంతా కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి అంటే టార్గెట్ అంతా కూడా వీరి ఇళ్లపైనే చేసింది. అయితే వీరి ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు పెట్టినటువంటి సందర్భం. ఆ సమయంలో లోపల ఎవరైతే జల్నాథ్ ఖనాల్ నివాసంలో లోపల ఆయన భార్య రాజలక్ష్మి చిత్రాకర్ ఉన్నారో, ఆ సమయంలో నిప్పు పెట్టిన సమయంలో ఆమెకి చాలా అంటే తన శరీరంలో చాలా భాగాలు కాలిపోయాయి. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి కీర్తిపూర్ భారతి ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అంతలోనే ఆమె మృతి చెందినట్లు కూడా అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కసారిగా కూడా పెళ్లు బిక్కినటువంటి ఏదైతే దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు మాత్రం ఉధృతం దాల్చాయి. అయితే ముఖ్యంగా ఆర్మీ సైన్యం అంతా కూడా నేపాల్ ని హస్తగతం చేసుకున్న తర్వాత రాత్రి ఏదైతే కొంతమంది చర్చలకు మాత్రము జరపాలంటూ కూడా ఏదైతే సంప్రదింపులు జరిగినటువంటి సందర్భము. అయితే ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్స్, నేపాల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 మినిస్టర్స్ కూడా రాజీనామా చేశారు. తర్వాత దేవుబా నివాసంలోకి నిరసనకారులు లోపలికి వెళ్లి ఆయనపై తీవ్రంగా కూడా దాడి చేశారు. ఇక్కడ ఏదైతే బిష్ణు పాడల్ని మాత్రం వీధుల్లో తన ఇంటి ముందరనే అంటే పరిగెత్తించి వెంబడించి కొట్టినటువంటి సందర్భం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భం అంతా కూడా నేపాల్ లో ఇప్పుడు ఉన్నటువంటి అట్టుడుకుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇది. అయితే ఇక్కడ మనకు నేపాల్ సైన్యం రాత్రి జరిపినటువంటి చర్చలకు మాత్రం ఒక పునాది పడిందని చెప్పవచ్చు. ఎవరైతే యువత నిరసనలు తెలుపుతున్నారో వారికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులతో అటు ఆర్మీకి సంబంధించినటువంటి నేతలు కూడా రాత్రి అర్ధరాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఒక కీలక సమావేశం కూడా జరిపారు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే సమావేశం అనుకోవచ్చు, ఈ రోజు మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రకటించలేదు. కొద్దిసేపట్లో ఈ సమావేశానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ కూడా రానున్నది. అయితే యువత మధ్య ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తి రామచంద్ర పాడల్, అంటే ఇది మెట్రోపాలిటన్ సిటీకి ఈయన మేయర్ గా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే యువత నిరసనలు తెలియజేస్తున్నారో వారందరికీ కూడా
అంటే ఆ యువత ఇప్పుడు ఈయన పాడల్ మాట వినే సందర్భం అని చెప్పవచ్చు. ఈయననే ఖచ్చితంగా ప్రధాని కావాలి అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నటువంటిది వారికి పాడల్ మాట వినేటటువంటి యువత అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చర్చలకు కూడా పాడల్తో ఇక్కడ సమావేశాలు జరపాలంటూ కూడా యువత కోరుతున్నటువంటిది. కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే చర్చలు మాత్రమో చాలా కీలకం కానున్నది. అయితే ఇప్పుడు చాలా రాత్రి జరిగినటువంటి 2 రోజుల నుంచి తర్వాత రాత్రి జరిగినటువంటి నిరసనలు మాత్రము మొత్తం నేపాల్లో కీలకమైనటువంటి కూడా చాలా మంది న్యాయవాదుల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా ధ్వంసం చేశారు, నిప్పు పెట్టినటువంటి సందర్భం, చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేయర్ పాడల్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నేపాల్ కి సంబంధించినటువంటి మన ఆస్తులు నష్టపోరాదు, శాంతియుతంగా చెయ్యాలి అన్నటువంటి ఒక కీలకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడంతో కొద్దిగా సద్దుమణిగేటటువంటి అవకాశం ఉంది. చర్చలు కూడా జరిగేందుకు కూడా ఒక తొలి మెట్టు అని చెప్పవచ్చు. కొద్దిసేపట్లో మాత్రం ఆర్మీ చీఫ్ తో అటు యువత నిరసనలు తెలుపుతున్నటువంటి మధ్యవర్తులతో ఒక సంప్రదింపులు జరుగుతున్నటువంటిది ఒక సమావేశం మాత్రం జరుగుతూ ఉంది. అయితే ఈ మొత్తం అంతా కూడా ప్రస్తుతానికి మాత్రము నేపాల్ అంతా కూడా ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే దాదాపు ఇప్పటి వరకు కూడా 22 మంది మృతి చెందారు, దాదాపు 410 మంది క్షతగాతులు అనుకోవచ్చు. చాలా హింసాత్మక ఘటనలు ఇంకా ముందు కూడా పెరగకుండా కూడా కొంత తగ్గుముఖం పట్టాలి. తర్వాత ఇంకొకటి మన ఆస్తులు ధ్వంసం కారాదన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు. దానితో కొద్దిగా నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మనకు అంటే అధికారికంగా కూడా అక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటిది సమాచారం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ కొద్దిసేపట్లో మాత్రం కీలకమైనటువంటి సమావేశం మాత్రం జరుగుతుంది అన్నటువంటిది మాత్రము తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే అక్కడ మనకు పశుపతి దేవాలయాన్ని కూడా ఏదైతే చాలా మంది విజిటర్స్ అంతా కూడా అక్కడ చాలా ఫేమస్ అయినటువంటిది కాట్మెంట్ టెంపుల్ ని కూడా విజిట్ చేస్తుంటారు. రాత్రి అంటే నిన్న మధ్యాహ్నము 4 గంటల నుంచి సాయంకాలం 4 గంటల నుంచి కూడా రాత్రి వరకు కూడా కాట్మండ్ ఏదైతే పశుపతి టెంపుల్ యొక్క ఏదైతే తలుపులు ఉందో అక్కడ పగలగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు నిరసనల కాళ్ళు అక్కడ. కానీ ఆ ప్రాంతాన్ని కూడా హస్తగతం చేస్తున్నది ఆర్మీ సైన్యము. ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఏదైతే నేపాల్ కాట్మండ్ చాలా కీలకమైనటువంటి పట్టణాలంతటినీ కూడా ఆర్మీ సైన్యం చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము అక్కడ ఉండేటటువంటి భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటూ కూడా భారత విదేశాంగ శాఖ కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. అక్కడ నుంచి హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తెలుగు వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారంటూ కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ ని ఢిల్లీ కేంద్రంగా కూడా ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రి దీనికి అంటే ఈ రోజు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళని ఇక్కడికి తెచ్చేటటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా సమాచారం కొరకు కూడా ఇక్కడ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడము, అక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అంటూ కూడా బయటికి రాకండి అంటూ కూడా భారత విదేశాంగ శాఖ కూడా కీలకమైనటువంటి అలర్ట్ కూడా జారీ చేసినటువంటిది. మొత్తం మీద మాత్రము అట్టుడుగుతున్నటువంటి నేపాల్ ఆర్మీ సైన్యం చేతుల్లోకి కూడా వెళ్ళింది. అయితే కీలకమైనటువంటి ఏదైతే సమావేశం అనేది మాత్రం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అప్డేట్. సతీష్ డెఫినెట్ గా అంటే కళ మీరు చెప్పినట్టుగా ఎందుకంటే మొన్నటి దాకా సోషల్ మీడియా మీద నిషేధం విధించారు కాబట్టి అగ్నిగుండంలో మారింది అనుకుందాం. నిషేధం ఎత్తేస్తారు, సో ఇన్ని జరిగాయి, ఇన్ని జరుగుతున్నా మళ్ళీ ఇంకా హింసాత్మకంగా జరిగిందంటే అసలు ఏం చేసుకోవాలి, అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనుకోవాలి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ కానీ గాజా ఇజ్రాయెల్ కానీ యుద్ధాలు జరుగుతున్నాయంటే సరే దేశాల మధ్య అనుకోవచ్చు, కానీ బంగ్లాదేశ్ నేపాల్ చూస్తే దేశంలోని ప్రజలు తిరగబడుతున్నారు, ఈ స్థాయికి వచ్చేస్తాయి, అసలు ఎలా కంట్రోల్ అవుతుంది అనుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటిది ఇది కేవలం సోషల్ మీడియానే బ్యాన్ చేశారు అన్నటువంటిది ఒక వర్షన్ మాత్రమే మనకు వినపడుతుంది. కానీ గత దాదాపు ఒక 5-6 సంవత్సరం నుంచి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఓలీకి సంబంధించినటువంటిది దాదాపు మనకు 2019 నుంచి కూడా ఆయన అక్కడ ప్రధానిగా ఉన్నారు. మధ్యలో కొన్ని రోజులు మాత్రం గ్యాప్ వచ్చింది, కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉన్నారు. చాలా మంది మా ప్రధానులు అనుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అనుకోవచ్చు, వారి లగ్జరీ లైఫే వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎంత లగ్జరీగా వాళ్ళు ఉన్నారు అన్నటువంటి దానిని ఒక ఇప్పుడున్నటువంటి యువత ప్రశ్నించేటటువంటి తత్వం ఇప్పుడున్నటువంటి యువతకు దాదాపు మనము 97 నుంచి ఇప్పుడు 2012-13 వరకు ఉన్నటువంటి యువత ప్రశ్నించేటటువంటి తోటే ఒక యూత్ ని
అంటే ఒక యూనియన్ లాంటిది స్టార్ట్ చేసేసి దానికి సంబంధించి ప్రశ్నించే గొంతు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక సోషల్ మీడియానే కాకుండా సోషల్ మీడియాని ఒక సోర్స్ గా వాళ్ళు ఉపయోగించుకున్నారు. టిక్ టాక్ అనుకోవచ్చు, మిగతా వాట్సాప్ గ్రూప్స్ అనుకోవచ్చు, ఇది ఒక సోర్స్ గా ఉపయోగించుకొని వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివిటీని ఏదైతే పొలిటికల్ లీడర్ చేసేటటువంటి ఆర్థికపరమైనటువంటి వాళ్ళ స్కామ్స్ కానీ చాలా అంశాలను కూడా ప్రభుత్వము చేసేటటువంటి ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా మంది మనం చూస్తూనే ఉంటాం. నేపాల్ కి సంబంధించిన వాళ్ళు దేశంలో మనకు అక్కడక్కడ కూడా నిరుద్యోగం కొరకు, ఉద్యోగాల కొరకు ఇటువైపు ఇండియా వైపు వస్తూ ఉంటారు. ఎందుకు? అక్కడ వాళ్ళకు ఒక ఉద్యోగము అనుకోవచ్చు, తర్వాత వాళ్ళకు ఒక ఉపాధి లేకపోవడంతో మనకు నేపాల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. అదే వాళ్ళకి అక్కడ మాకు ఒక ఎకనామిక్ ఉంది అని అంటే మేము ఇక్కడే ఉంటాం. కానీ మేము అందరం కూడా ఎవరైతే ఒక నార్మల్ పీపుల్ అనుకోవచ్చు, ఒక యువత అనుకోవచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు లేదు, కానీ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఏదైతే ఇప్పుడు పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక లగ్జరీ లైఫ్ ఉన్నారు. దాన్ని ప్రశ్నించడంతో ఈ మొత్తం అంతా కూడా ఉద్యమం అనుకోవచ్చు. ఇంత అంటే ఇలాంటి పార్లమెంట్ మీద అంటే దాడి చేసేసి నిరసనలు చేసే స్థాయికి వెళ్ళింది అంటే దాదాపు వాళ్ళకు ఒక 2 రోజులతోటే ఈ సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ఒక ఉద్యమం అని చెప్పలేం. ఎందుకనంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అట్టుడికిపోతున్నటువంటి దానికి నిలువెత్తి నిదర్శనమే ఈ రోజు నిన్న జరిగినటువంటి ఒక నిరసనలకు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ కళ. థ్యాంక్ యూ.